దేవుడిచ్చే మాటల్ని మనము ఏ విధంగా తీసుకోవాలి అంటే వాటిని ఆజ్ఞలుగా తీసుకోకూడదంట. ఆజ్ఞలుగా తీసుకుంటే కష్టం, చేయలేము. మన బ్రతుకు సూత్రాలుగా తీసుకొని చేస్తే చాలా ఈజీ అనిపిస్తుందంట. ఎలా అంటే ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళు చదివేటప్పుడు ఎలా చదువుతారు, కొంతమంది పిల్లలు టూ టైప్స్ ఉంటారు కదా. కొంతమంది ఇది చదివితే నాకు అసలు ఏంటో పుస్తకంలో వాట్ ఈస్ దట్ అని చెప్పేసి తెలుసుకోవడానికి చదువుతారు. కొంతమంది చదవకపోతే సార్ తిడతాడు రా నాయన అనేసి చదివే వాళ్ళు ఉంటారు. బట్టి పట్టి చదివేవాళ్ళు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా, ఇబ్బందికరంగా, ఇక చదవకపోతే తప్పదు అన్నట్లు చదువుతారు. కొంతమంది అదేంటో తెలుసుకోవడానికి చదువుతారు కదా, వాళ్ళకి అప్పుడు పుస్తకం మొత్తం చదివేయాలనిపిస్తుంది. ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు. అలాగే అంత ఈజీ ఉంటుందన్నమాట లైఫ్ కూడా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనకు నచ్చినట్లుగా ఎట్లా పడితే అట్లా బ్రతికినప్పుడు దేవుడిచ్చే ఆజ్ఞలు కష్టంగా అనిపిస్తాయి. ఎట్లా అంటే ఆ పచ్చకామలైన వాడికి కొన్ని పెడతారు కదా, ఇది తినాలి, ఇది తినాలి, ఇది తినదు, ఆ టైప్లో ఉండి కష్టంగా ఉండి దేవుని విసర్జించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బ్రతుకు సూత్రాలుగా తీసుకొని ఆ విధంగా నడిస్తే పరలోక రాజ్యంలోకి ఎంట్రీ దొరుకుతుంది మనకి. పరలోక రాజ్యంలో దొరికినప్పుడు దేవుడి హృదయంలోకి స్థానం సంపాదించుకునేటట్లుగా జీవిస్తే ఆయన పక్కన ఉంటామంట. మన డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు కూడా ఇదే చెప్పారు కదా, అలా ఉంటుందన్నమాట.